ఏడడుగుల బంధం పార్ట్ 134 రచన మీనా కుమారి గారు. వీడియో చూసే ముందు తప్పకుండా వీడియోకి లైక్ చేయండి. దుర్గమ్మ గారు ధనుంజయ్ గారి దగ్గర కూర్చొని తామిద్దరు వయసులో తీయించుకున్న ఫోటోని చూపిస్తూ ఉన్నారు. ధనుంజయ్ దుర్గా అంటూ ఆ ఫోటో వెనకాల ఆ రోజుల్లో ధనుంజయ్ గారు ఇద్దరి బొమ్మలు చిత్రంగా వేసి ధనుంజయ్ దుర్గా అంటూ పేర్లు రాసి అప్పుడు ఆ ఫోటోని దుర్గ గారికి ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ పేర్లు చూపిస్తూ ఫోటో వైపు చూపించి ఇది మీరు, ఇది నేను అంటూ చూపిస్తున్నారు దుర్గమ్మ గారు. రాజశేఖర నిలయం నిశ్శబ్దంగా ఉంది. అందరూ ఎవరి గదుల్లో వారున్నారు. మరుసటి రోజు జరగబోయే ఫంక్షన్ కోసం ఉదయాన్నే లేవాలి. కృష్ణ విలాస మందిరానికి వెళ్ళాలి అని పెందలాడే డిన్నర్ కార్యక్రమాలు ముగించి ఎవరి గదుల్లోకి వారు వెళ్ళిపోయారు. ధనుంజయ్ గారి చేతిని తన చేతిల్లోకి తీసుకొని ఆనాడు అనగా వెళ్ళారు. ఈనాడొచ్చారు. ఈ ఇల్లు ఎంత మారిందో చూశారుగా. మన పిల్లలు పసివాళ్ళుగా ఉన్నప్పుడు వెళ్ళారు. ఆ పసివాళ్లకు పిల్లలు పుట్టి వారికి కూడా పెళ్ళిళ్ళు జరిగిపోయిన తర్వాతొచ్చారు. ఈ దుర్గా ఎంత ధైర్యంతో ఎదుర్కొన్నదో తెలుసా అండి పరిస్థితులను, భారమైన పరిస్థితులను. ఒకప్పుడు అతి భయంకరంగా ఉండేవి. ఒక్కొక్కసారి జీవితం మీద విరక్తిగా అనిపించేది. కానీ ముగ్గురు బిడ్డల తల్లిని, ఫ్యాక్టరీలో ఎంతో మందికి జీవనోపాధి కల్పించిన మనం, ఆనాటి మన సంస్థ దెబ్బ తినకూడదు అని ఎన్నో ఓర్చుకున్నాను. ఆనాడు ధైర్యంగా మీ వెనక వేసిన ఆ ఏడడుగులు అదే ధైర్యంతో ముందుకు వేస్తూ నడుస్తూనే ఉన్నాను. అలసిపోయాను. కొన్నాళ్ళు మీరు వస్తారు అని ఎంతో ఎదురు చూశాను. మరికొన్నాళ్ళు ఎక్కడ ఉన్నా మీరు తప్పకుండా వస్తారు అనుకున్నాను. ఇతర దేశాల వాళ్లకు మీ మీద కక్ష ఉంది అని మీరు చెప్పి ఉండడంతో ఒకవేళ మిమ్మల్ని వాళ్ళు తీసుకువెళ్ళిపోయారా? వాళ్ళ దాసుడిగా చేర్చుకున్నారో అర్థం కాలేదు. పిల్లలు పెరుగుతున్నప్పుడు ఆశగా ఉండేది మీరు వస్తారు అని. పెరిగిపోయాక ఇక రారు. ఉంటే ఈ పాటికే వచ్చేవారు అని అనుకున్నాను. కానీ ఒకటి చెప్పమంటారా? నేను అమంగళమైన మనిషిని అన్నట్లు ఏ శుభకార్యాలలో కూడా వెనక్కి తగ్గేదాన్ని కాదు. మామూలుగానే అన్ని పనులు చేసేదాన్ని. ఎవ్వరూ కూడా పల్లెత్తు మాట అనేవారు కాదు. ఇంకా శుభంగా ఉంటుంది అన్న స్నేహితులున్నారు. నా కుటుంబం వాళ్ళకి నేను దుర్గమ్మ తల్లిని అంటూ నా చేతితోనే అన్ని పనులు చేయించేవారు. అందుకు కారణం నా ఐదోతనం నాలోనే ఉన్నది అన్న విషయం ఇప్పుడు తెలుస్తుంది. ఈ ఆనందం మామూలు విషయం కాదు అంటూ పాత ఫోటోలు చూపిస్తూ మీరిలా ఉంటే బావున్నారు. ఈ జుట్టు ఇలా ఉంటే బాగోలేదు అంటూ ముచ్చటగా చెప్పారు దుర్గమ్మ గారు. ఇలా ఉంటారా అంటూ ఫోటో చూపించి, ఇలా ఉంటారా అంటూ అద్దం చూపించి వివరంగా అడుగుతున్నారు దుర్గమ్మ గారు. చిన్న వయసులో ఉన్న ఫోటో చూసి దుర్గమ్మ వైపు చూస్తున్నారు ధనుంజయ గారు. మరి ఇవి తీసేనా అంటూ ధనుంజయ గారు తల మీద చెయ్యి వేసి అడిగారు దుర్గమ్మ గారు. వద్దు అన్నట్లు తల అడ్డంగా ఊపుతూ ఉన్నారు ధనుంజయ గారు. సరే మీ ఇష్టం అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ. మరుసటి రోజు కృష్ణ విలాస మందిరంలో ఏర్పాట్లు ఘనంగా. పెళ్లి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. బాజా భజంత్రీలు మేళతాళాలు మోగుతున్నాయి. మంగళకరంగా ఆ మందిరంలో మధ్యలో ఉన్న కృష్ణయ్యకు పూజలు చేశారు. రాధికా నిలయం, రాజశేఖర నిలయం వాళ్ళు అందరూ కలిసి ఘనంగా పూజలు చేశారు. ప్రత్యేకంగా అందరి ముందుకు రాకుండా శ్రావణి ఒక పక్కన కూర్చొని అన్ని విశేషాలు చూడవచ్చు అని పంతులు గారు చెప్పడంతో శ్రావణి కూడా ఆనందంతో వచ్చింది. ఇంద్రధనస్సు రంగులు ఉన్న తెల్లని పట్టు చీర, మ్యాచింగ్ నగలతో అద్భుతంగా రెడీ చేశారు బ్యూటీషియన్స్. శ్రావణి వాలుజడ కూడా ఎంతో అందంగా ఇంద్రధనస్సుల డిజైన్‌తో కుట్టిన ముత్యాలు, పగడాలు, నీలాలు అన్ని రత్నాలతో తయారు చేసి అల్లారు. అందమైన వాలుజడను అద్భుతమైన అందంతో మెరిసిపోతోంది శ్రావణి. కృష్ణవర్మకు పంచె కట్టి కాషాయ వస్త్రం, కండువాలు అతని మెడలో వేసి చేతికి ఒక కర్ర గొడుగు ఇచ్చారు. కృష్ణవర్మ భలే అందంగా మెరిసిపోతూ ఉన్నాడు ఆ బట్టల్లో. బ్యూటీషియన్‌తో పెళ్ళికొడుకును కూడా తగ్గకుండా మేకప్‌లు చేస్తున్నారు దామోదర్ వర్మ గారు. ఏ విషయంలోనూ రాజీ పడడం లేదు మరి. ఆయన కూడా ఆనాటి కృష్ణదేవరాయలు లాగా వేషం వేయించుకొని చక్కగా కూర్చున్నారు.
ఈ రోజు జంటలు మ్యాచింగ్ డ్రెస్సులు వేశారందరూ. రవివర్మ, ధరణి, దేవా, గీతిక అలాగే పెద్ద జంటలు కూడా ఇంచుమించు మ్యాచింగ్‌లు వేయాలి అని కావాలని వేసుకున్నారు అందరూ. ముందే ఏ రోజు ఎలా రెడీ అవ్వాలో అని ఒక ప్లాన్‌గా మాట్లాడుకొని ఉండటంతో అందరూ భలే అందంగా ఒకేలాగా రెడీ అవుతున్నారు ముచ్చటగా. కృష్ణవర్మకు అటూ ఇటూ అందరూ జనం ఉండి ఆసక్తిగా చూస్తున్నారు. తిరుపతి పంతులు ఇద్దరొచ్చారు. ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించడానికి. బాబు, ఇక మొదలు పెట్టండి. మొత్తం చెప్పాను కదూ! అలాగే చేయండి అందరూ కూడా అంటూ నవ్వారు పంతుళ్ళు. భలే సరదాగా జోకులు వేసే పంతుళ్ళు ఆ కార్యక్రమానికి వన్నె తెచ్చారు. కృష్ణవర్మ గొడుగు పట్టుకొని, ఒక చేతితో కర్ర పట్టుకొని, మెడలో ఉన్న కాషాయం రంగులో ఉన్న కండువాని సరిచేసుకుంటూ, ఇక మీరు చెప్పవచ్చు పెళ్లి వద్దు ఏమి వద్దు అని పంతులు గారు చెప్పడంతో జనం మధ్యలో ఉన్న శ్రావణి అక్కడ ఉన్న బల్ల మీద ఎక్కి పైకి లేచి నవ్వేసింది. కృష్ణవర్మ మేకప్ చూసి అబ్బాయి గారి ఫంక్ స్టైల్ కాస్త చిన్న పిల్లకగా మారింది. ముఖానికి నిలువునామం పెట్టారు. పేదలకు పెదాలకు లిప్‌స్టిక్ వేసేలోకి భలే ఉన్నాడు. ముద్దొస్తున్నావురా కృష్ణవర్మ అని మనసులో అనుకుంటూ పైకి లేచి నవ్వేసింది శ్రావణి. డైలాగు చెప్పబోయిన కృష్ణవర్మ ఒక్కసారిగా శ్రావణి వైపు చూశాడు. ఎంత అందంగా రెడీ అయ్యావు. ఎప్పుడూ ఇలా రెడీ అవ్వవు కదూ. అబ్బా! ఇదంతా ఎందుకు? మనిద్దరం లేచిపోదామా? అని మనసులో అనుకుంటూ ఉన్నాడు కృష్ణవర్మ. నాకు పెళ్లి వద్దు అని డైలాగ్ చెప్పడం మానేసి శ్రావణి వైపు చూస్తున్నాడు. అలాగే శ్రావణి కూడా అలాగే నవ్వుతూ చూస్తూ ఉంది. రవివర్మ గారు నవ్వేస్తూ, పంతులు గారు, ఇక్కడ అమ్మాయి, అబ్బాయి చూసుకోవడమా? లేక ఇంకేదైనా కార్యక్రమం ఉందా? అంటూ గుర్తు చేసేసరికి అందరూ పకపక నవ్వేశారు. బావగారు, మీరు ప్రతి విషయంలోనూ ఇలా దొరికిపోకూడదు అంటూ రాజా అల్లరి చేశాడు. దుర్గమ్మ గారు తన భర్తతో సింహాసనం లాంటి కుర్చీలో కూర్చొని ఎంతో ఆనందంగా నవ్వుతూ చూస్తున్నారు. దామోదర వర్మ గారు కూడా మరొక వైపు అలాగే కూర్చొని ఉన్నారు. దామోదర వర్మ గారు అన్ని నగలతో రాజులాగా రెడీ అయ్యేసరికి అందరూ నవ్వుతున్నారు ఆనందంగా. ఇక మిగిలిన వారంతా అబ్బాయికి అటూ ఇటూ ఉన్నారు. యశోద గారు, నారాయణరావు గారు బాధపడుతూ అబ్బాయి పెళ్లి వద్దు అంటున్నారు. ఆడపెళ్లి వాళ్లకు ఈ విషయం ఎలా చెప్పాలో ఏమిటో అన్నారు పంతులు గారు. ముందే చెప్పడంతో అవును కదూ! ఇప్పుడు వెంటనే డైలాగ్ చెప్పాలి అని కృష్ణవర్మ మనసులో అనుకొని, నాకీ పెళ్లి వద్దు. కాశీకి పోతున్నాను. కాషాయం ధరించాలి. ఇక అంతా శివుడే అంటూ కర్ర తీసుకొని గొడుగు పట్టుకొని ఒక అడుగు ముందుకు వేయబోయి శ్రావణి కనిపిస్తుందా అని అటువైపు చూస్తున్నారు. అయ్యో! కృష్ణవర్మ గారు, సరిగ్గా చేయండి అంటూ నవ్వింది గీతిక. ధరణి ఒక్కటే నవ్వు. అన్నయ్య, నువ్వు ఇలా చెయ్యకు అంటూ రవలి, మురళి నవ్వులు. ఆనంద్ గారు నవ్వేస్తూ, చిన్నల్లుడు గారు, అందరికీ డాక్టర్ కానీ ఈ విషయంలో అందరూ కూడా చిన్నల్లుడు గారికి గురువులుగా వ్యవహరిస్తున్నారు అంటూ నవ్వారు. అబ్బాయికి కాబోయే అత్తమామలు ఇటు రండి. చూడబోతే అందరూ కొత్త దంపతులలా రెడీ అయిపోయారు. ఎవరో ఏమీ తెలియడం లేదు అన్నారు పంతులు గారు ఉత్సాహంగా నవ్వుతూ. శ్రీనివాసరావు గారు, దేవిక ఇద్దరూ కూడా నవ్వుతూ వచ్చి అక్కడ నిలబడ్డారు. వారి పక్కన ఆనంద్ గారు, సుప్రజ కూడా నిలబడ్డారు. ఇక మొత్తం అందరూ ఒక వరుసలో ఉన్నారు. వసుంధరాదేవి గారు కూడా దుర్గమ్మ గారికి దగ్గరగా కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నారు. దామోదర్ గారికి పక్కగా విశ్వనాథ్ గారి దంపతులు కూర్చొని ఉన్నారు. ఇక మిగిలిన వాళ్ళు కృష్ణవర్మ చుట్టూ ఉన్నారు. ఫ్యాక్టరీల జనం కూడా వచ్చి తండోపతండాలుగా ఉన్నారు. వీడియో వాళ్ళు భలే ముచ్చటగా వీడియోలు తీస్తున్నారు. సరే, నాకు పెళ్లి వద్దు. కాశీకి పోతున్నా నేను అంటున్నాడు కృష్ణవర్మ. అయ్యో! అల్లుడు గారు, ఏమి తక్కువ జరిగింది అండి మీకు అన్నారు దేవిక గారు. వస్తున్నా నవ్వు లోపల ఆపుకుంటూ, చెప్పండి మీకు ఏం కావాలన్నా సిద్ధం చేస్తామన్నారు శ్రీనివాసరావు గారు. చెప్పండల్లుడు గారు, కానీ పంతులు గారు చెప్పినవి మాత్రమే అడగండి
అంటూ నవ్వాడు ఆనంద్. రవివర్మ, దేవా చేస్తున్న అల్లరి అంతా ఇంతా కాదు. పెళ్ళికొడుకు కాశీకి వెళ్తున్నాడు. నేను ఎంబీబీఎస్ పూర్తి చేస్తాను అంటూ. జనం లోపల నుండి అరిచింది శ్రావణి అల్లరిగా. చెప్పండి మీకేం కావాలో అన్నారు ఆడపెళ్లివారు దీనంగా పెట్టుకొని మోకాలు. మా అబ్బాయికి తగిన గౌరవాలు జరగలేదట. వారికెన్నో కోరికలు అన్నారు యశోద దంపతులు. సెలవివ్వండి అన్నారు ఆనంద దంపతులు. నవరత్నాల నగలతో అలంకరించిన 50 కేజీల బంగారు అమ్మాయి బొమ్మ కావాలి అంటున్న కృష్ణవర్మ. లేదు లేదు, 52 కేజీలయుండొచ్చు ఇప్పుడు అంటూ నవ్వేశారు. అటువంటి బొమ్మలు ఇప్పటికిప్పుడు ఎక్కడ రెడీ చేయించాలి? బంగారు కొట్టు వాళ్ళకు కూడా కష్టమే కదా పెళ్ళికొడుకు గారు అన్నాడు రవివర్మ నవ్వుతూ. పాటలు, హంగామా, బయట కోలాటాలు, రకరకాల ఆటలు. వచ్చిన వారందరికీ కూడా ప్రతి విషయము ఆహ్లాదకరంగా ఏర్పాటు చేశారు. అన్ని రకాల టిఫిన్లు కనీవినీ ఎరుగని రీతిలో ఏర్పాటు చేశారు. ఇంతలో సరే అబ్బాయిని కూర్చోబెట్టండి అన్నారు ఆడపెళ్లి వాళ్ళు. కూర్చో, నీకు ఇష్టమైతే ఈ కుర్చీలో కూర్చో, అలిగితే ఆ కుర్చీలో కూర్చో అన్నారు యశోద గారు నవ్వుతూ. అన్నయ్య ఈ కుర్చీలోనే కూర్చుంటాడు అంటూ నవ్వింది రవలి. కృష్ణవర్మ అలక సింహాసనంలోనే కూర్చున్నారు. చెప్పండి ఇప్పుడేమి కావాలో అన్నారు ఆడపెళ్లి వాళ్ళు. బాబు శుభ్రంగా పెళ్లి చేసుకొని ఆనందంగా సంసారం చేస్తూ పిల్లా పాపలతో తర్వాత 60 ఏళ్ళు కాదు 80 ఏళ్ళు దాటిన తర్వాత వాన ప్రస్థాశ్రమానికి వెళ్ళవచ్చు. ఇప్పుడెందుకు బాబూ అన్నారు నవ్వుతూ. అదేమిటి పంతులు గారు 60 ఏళ్ల తర్వాత అంటారు కదూ అన్నాడు దామోదర వర్మ గారు నవ్వుతూ. అబ్బే పెళ్ళికొడుకు వైపు చూస్తుంటే 60 ఏళ్లకు కూడా ఊరుకునేలాగా కనిపించడం లేదు. ఆ కళ్ళు చూస్తూ ఉంటే 70 ఏళ్లకు కూడా డ్యూయట్ పాడేవాడిలాగా ఉన్నాడు అంటూ పంతులు గారు భలే జోక్స్ ఏస్తున్నారు. ఇక తప్పట్లు, అల్లరి మామూలుగా లేదు. ఆ ప్రాంతమంతా నవ్వులే. అటువంటి అల్లరివాడే నిజమే అంటూ అల్లరిగా అరిచింది శ్రావణి. ముందు ఆ పెళ్లి కూతురు చెవులు మెలివేయండమ్మా, అక్కడెవరూ లేరా అన్నారు యశోద గారు లోలోపల నవ్వుకుంటూ. ఎందుకు లేము, మేమున్నాము అంటూ ధరణి, గీతిక వెళ్లి శ్రావణి 2 చెవులను పట్టుకున్నారు. ఆడపెళ్లి వాళ్ళు మరి ఇంత రెచ్చగొడుతుంటే మగ పెళ్లి వాళ్ళు ఎలా ఊరుకుంటారు చెప్పండి అన్నారు నవ్వుతూ. సరే బంగారంతో చేసిన నవరత్నాలు పొదిగిన విగ్రహాన్ని ఇక్కడకు తెప్పించండి అన్నారు పంతులు. తీసుకురండి అందరూ కలిసి అని ఆడపెళ్లివారు చెబితే శ్రావణిని జాగ్రత్తగా అక్కడకు తీసుకొచ్చి శిల్పంలా నిలబడమన్నారు. చూస్తున్న పెళ్ళికొడుకు మనసు మారిపోయింది. నిజంగానే ఉండబట్టలేకపోతున్నాడు కృష్ణవర్మ. ఇక చాలు, ఆ విగ్రహం నీదే బాబు, ఇక అలక సింహాసనం దిగండి అంటున్న మామగారి మాటలకు కృష్ణవర్మ శ్రావణి దగ్గరకొస్తుంటే మగ పెళ్లి వాళ్ళు జాగ్రత్తగా పట్టుకున్నారు. చూడండి పెళ్లి కాకుండానే మళ్ళీ ఇంకా వేరే ముహూర్తాలు పెట్టాలంటే మా వల్ల కాదు. మీ అబ్బాయిని జాగ్రత్త చేసుకోండి అంటూ పంతులు గారు మగ పెళ్లి వాళ్ళ వైపు పిలిచాడు. తమ్ముణ్ణి గట్టిగా పట్టుకోదేవా అన్నాడు రవివర్మ. ఒక చెయ్యి రవివర్మ ఇటువైపు దేవా పట్టుకున్నారు కృష్ణవర్మను. అలాగే శ్రావణిని కూడా ధరణి, గీతిక పట్టుకున్నారు. ఇంతలో బయట మైక్‌లో నుండి హుషారైన పాటలు రావడం, కుర్రవాళ్ళైన డ్రామా ఆర్టిస్టులు వచ్చి పెళ్లి బృందం మధ్యలో ఉండి చక్కగా డాన్సులు వేయడం ప్రారంభించారు. పెళ్లికల వచ్చేసిందే బాలా, పల్లకిలి తెచ్చేసిందే బాలా అంటూ ఇక కృష్ణవర్మ మగ పెళ్లివారి వైపు, ఆడపెళ్లివారి వైపు ఉండి డాన్సులు వేయడం ప్రారంభించారు. దుర్గమ్మ గారు ఎంతో ఆనందంగా భర్త చేతి మీద నిమురుతూ మధ్య మధ్యలో చూస్తూ హ్యాపీగా ఉన్నారు. దామోదర వర్మ గారు కుర్చీలోనే భుజాలూపుతూ వెయ్యిరా మనవడా అది లెక్క అంటూ ఉన్నారు. ఇక కుర్ర బ్యాచ్ మొత్తం కూడా వారి చుట్టూ తిరుగుతూ అందంగా డాన్సులు వేయడం ప్రారంభించారు. హలో, తమరు వట్టి మనిషి కాదు అంటూ రవివర్మ శ్రావణి చెవి పట్టుకున్నారు. ఆ దృశ్యానికి రాజశేఖర నిలయం మొత్తం నవ్వారు. గీతిక, శ్రావణి, ధరణి ముగ్గురు చేతులు పట్టుకుని అందంగా డాన్స్ వేశారు. చిన్నగా డ్రామా ఆర్టిస్టులు అమ్మాయిలందరూ వాళ్ళ చుట్టూ తిరుగుతూ అందంగా నాట్యాలు వేశారు. మళ్ళీ గ్రామ ఆర్టిస్టులు అమ్మాయిలు మొత్తం కలిసి కృష్ణవర్మ చుట్టూ చేరారు. పెళ్లి కొడుకు భలే ముద్దుగా ఉన్నాడే, పాలకోవాలాగా ఉన్నది అన్నది ఒక అమ్మాయి.
అవును. వాటంగా చెరుకు గడలాగా ఉన్నాడు. అబ్బా! జున్ను ముక్కలా ఉన్నాడే అని మరొకమ్మాయి. లేపుకుపోతా పోలా అన్నారు అందరూ. అమ్మో! ఇదెక్కడి న్యాయం అన్నది శ్రావణి. అందరూ అలా అంటున్నారని బుంగమూతి పెట్టుకుంటూ. అంటే ఇప్పుడు కొత్త ట్రెండ్ ఇది. పెళ్లి మధ్యలో పెళ్ళికొడుకుని తీసుకుపోతున్నారు. నచ్చిన అమ్మాయిలు కిడ్నాప్ చేసుకొని అంటూ నవ్వేశారు డ్రామా ఆర్టిస్టులు. సమయానికి తగ్గట్టు, హుషారుకి తగ్గట్టు ప్రోగ్రామ్ ఫిక్స్ చేసి అందంగా మలుస్తారు డ్రామా ఆర్టిస్టులు. ఆ డ్రామా ఆర్టిస్టుల దగ్గర మధ్యలోకి వెళ్లి రవివర్మ, దేవ అందమైన స్టెప్పులు వేస్తూ ఉన్నారు. అయ్య బాబోయ్! మైక్ సెట్‌లో పాటలు ఉర్రూతలూగిస్తున్నాయి అందరిని. 'అత్తారింటికి నిన్నెత్తుకుపోతానుగా' అంటూ పాట మొదలైంది. ఇక అందరూ డాన్సులు వేస్తూ ఉన్నారు. అరే! పెళ్ళికొడుకేడి? పెళ్ళికూతురు కూడా లేదే? అనుకున్నారు అందరూ. అయ్య బాబోయ్! వారిద్దరిని వెతకండి. ముందు పెళ్లి ఎవరికి చేయాలి మనం? అంటూ పంతులు గారు అరిచారు. రవివర్మ గారు దిగులు పడకండి. మాకు చెయ్యండి అంటూ నవ్వారు. అందరూ చప్పట్లు, నవ్వులు, గోలగోల. ఎన్ని సంవత్సరాల తర్వాత కృష్ణ విలాస మందిరం మళ్ళీ నవ్వులతో కలకలలాడుతూ ఉంది అని దామోదర వర్మ గారు సంతోషంగా నవ్వారు. ధనుంజయ్ గారు నవ్వడం లేదు. కానీ కాస్త ఆహ్లాదంగా చూస్తున్నారు. అన్నీ కూడా అది గమనిస్తూనే ఉన్నాడు కృష్ణవర్మ. కృష్ణవర్మ అందరూ ఎవరి సందట్లో వారు ఉంటే సైలెంట్‌గా తనను అప్పటి వరకు రెచ్చగొట్టిన శ్రావణి గుంపులో ఉండేసరికి ఎవరికీ కనపడకుండా శ్రావణి చెయ్యి పట్టుకొని పక్కకు తీసుకెళ్ళిపోయాడు కృష్ణవర్మ నవ్వుతూ. ఏంటి కాశీకి పోవలసిన వారు నా చెయ్యి పట్టుకుంటారు అంటూ నవ్వుతున్న శ్రావణి చెయ్యి పట్టుకొని లాగుతుంటే రాకుండా అల్లరి చేస్తుంది. ఎంత ముద్దొస్తున్నావో తెలుసా అంటూ ఎత్తుకొని ముద్దాడాలనిపించి దించేశాడు కృష్ణవర్మ. ఏం తింటున్నావే? ఇంత బరువెక్కిపోయావు అంటున్న కృష్ణవర్మ మాటలకు శ్రావణి మీరేగా చిన్నపిల్లవి ఎలా తట్టుకుంటావో నా బరువు, బాధ్యతలు అని హేళన చేశారుగా. అందుకే శ్రద్ధగా తినగానే పడుకుంటూ 4 కేజీల బరువు పెరిగాను. ఇప్పుడు నా బరువు మీరే మోయలేకపోతున్నారు అంటూ నవ్వింది శ్రావణి. అయితే నీ బరువు తగ్గించే బాధ్యత తీసుకోవాలి పెళ్ళవగానే అన్నాడు కృష్ణవర్మ కొంటెగా. ఆ విలాస మందిరంలో చక్కగా ఒక రూమ్‌లో షోకేస్‌లా ఉంటుంది. అది మీట తిప్పితే లోపలికి గదిలా తెరుచుకుంటుంది. ఆ రూము కుటుంబ సభ్యులకు మాత్రము తప్పితే ఎవరికీ తెలీదు. శ్రావణిని ఆ గదిలోకి తీసుకెళ్ళాడు కృష్ణవర్మ. ఎందుకు అంత కవ్విస్తున్నావు? జనంలో ఉండి ఇంత అందంగా ఎలా తయారయ్యావు? ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? అంటున్న కృష్ణవర్మ అల్లరికి అసలు మీరు పెళ్లి కొడుకేనా? ఇంకా పెళ్లి కాకుండా ఏమిటి వేషాలు? ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు మనల్ని? భయం కూడా లేకుండా చేస్తున్నారు. పంతులు గారు అక్కడ ఏవో కార్యక్రమాలు చేయిస్తుంటే మీరిలా నన్ను తీసుకురావడం అందరి ముందు మనం దొరికిపోతాము అంటున్న శ్రావణిని ముద్దు పెట్టుకోపోయాడు కృష్ణవర్మ. అమ్మో వద్దు మేకప్ పోతుంది ఫోటోలో బాగోను అన్నది శ్రావణి. నీకు మేకప్ ముఖ్యమా నేను ముఖ్యమా అని నవ్వుతూ కృష్ణవర్మను చూసి ప్రస్తుతానికి ఈ ఫోటోలో బాగా పడాలి మేకప్ ముఖ్యం ఆ తర్వాత మీరే ముఖ్యం అంటూ నవ్వింది చిలిపిగా శ్రావణి. అయ్యో! పెళ్లి కూతురు, పెళ్ళికొడుకు కనబడడం లేదు. పెళ్ళికొడుకు కాశీకి వెళ్ళాలి అని చెప్పి అమ్మాయిని ఎటో తీసుకెళ్ళిపోయాడు అంటూ రవివర్మ అల్లరి చేశాడు. ఇప్పుడెలా? అన్నాడు దేవ. పెద్దలందరూ తాపీగా కూర్చొని నవ్వుకుంటూ ఉన్నారు. అబ్బాయికి కానుకలివ్వాలి. అడిగినవి ముందు పెళ్ళికొడుకుని తీసుకురండి అన్నారు పంతులు. కానుకలు తర్వాత ముందు మా అమ్మాయి ఎక్కడ ఉన్నారు? ధరణి గీతిగా నవ్వుతూ రాజాకి భలే సందడిగా ఉంది. రవలి, మురళి ఎంతో ఆనందంగా చూస్తూ ఉన్నారు. మొత్తం చూశాము. ఎక్కడా లేరు అన్నాడు రాజా వచ్చి. దామోదర వర్మ గారు నవ్వుతూ వాళ్ళెక్కడున్నారో నాకు తెలుసు అంటూ రాజాని పిలిపించి నవ్వుతూ చెప్పారు దామోదర వర్మ గారు. ఇక రవివర్మ, ధరణి, దేవ, గీతిక, రవలి, మురళి అందరూ కూడా రాజా వెంట వెళ్లారు. అక్కడ షోకేస్ దగ్గర తాతగారు చెప్పిన మీట నొక్కబోతూ ఉంటే రాజా ఒరేయ్ బాబూ టికెట్ లేని సినిమాలు చూడడానికి ఇక్కడ ఎవరు సిద్ధంగా లేము. ఇక్కడ కాలింగ్ బెల్ ఉందేమో నొక్కండి అన్నాడు కొంటెగా ధరణి వైపు చూస్తూ రవివర్మ. చాల్లే ఏంటి అంత ఏమీ ఉండదు అన్నది ధరణి నవ్వుతూ. ఏమో మాకేం తెలుస్తుంది
పెద్దలు చేసిన పెళ్లి బుద్ధిగా చేసుకునే వాళ్ళం మేము. ఇలా ప్రేమగా పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళం కాదు. కొత్తగా ఉన్నాయి అన్నీ. అలాగే ఇది కూడా ఏదైనా కొత్తగా ప్లాన్ చేశారేమో! నాకేం తెలుసు అన్నాడు రవివర్మ మరింత అల్లరిగా. శ్రావణి అంటూ ధరణి తలుపు కొట్టింది. అమ్మో! వదులు కృష్ణ. అందరూ కనిపెట్టారు. ఎక్కడికి వచ్చారు అన్నది శ్రావణి. నన్ను మరి గుంపులో ఉండి అల్లరి చెయ్యను అని చెప్పు. లేకుంటే అని శ్రావణి నడుం మీద చిన్నగా గిల్లాడు కృష్ణవర్మ. ఆ! అంటూ అరిచి సడన్ గా ఒక రకమైన చెక్కిలిగిల కలిగిన భావనతో తెలియకుండా చేసింది శ్రావణి. అయ్యో పరమాత్మ! ఇదిగో పిల్లలు మీరు పదండి అన్నారు రాజా వాళ్ళను రవివర్మ. రాజా, మురళి, రవలి నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఇలా కేక పెడితే సినిమాల్లో ఏంటి దేవా అంతే కదూ అన్నాడు రవివర్మ కొంటెగా నవ్వుతూ. మీరిద్దరు చాలే అక్కడ ఏమీ ఉండదు అన్నారు ధరణి, గీతిక. సరే సరే అంటూ శ్రావణి కృష్ణవర్మని ఒప్పించి తలుపు తీసింది చిన్నగా. తమ్ముడు గారు, మీరు ఇలా తొందరపాటు పనులు చేస్తే అందరిలో రాజశేఖర నిలయం అల్లుళ్ళ అల్లరి వాళ్ళు అని అందరూ చెప్పుకుంటున్నారు. మనల్ని ఎప్పుడైనా ప్రేమ వివాహం ఇంత బావుంటుందని తెలీదు. తెలిస్తే నేను కూడా అలాగే ఆగి మరీ ఇలా పెళ్లి చేసుకునేవాడిని అన్నాడు రవివర్మ ధరణి వైపు చూస్తూ. ఇప్పుడైనా ఏముంది బావగారు, మీరు కూడా ట్రై చేయండి. మేమంతా మీకు సపోర్ట్‌గా ఉంటాము అన్నది నవ్వుతూ గీతిక. శ్రావణికి చాలా సిగ్గుగా అనిపించింది. కృష్ణవర్మకు ఏమీ ఉండదు. అందరి ముందు నన్ను నిలబెడుతున్నాడు అనుకుంటూ బయటకు నడిచింది. మరదలు పిల్ల, చిన్న పిల్ల, ఏమీ తెలీదు కదూ శ్రావణి అన్నాడు దేవా నవ్వుతూ. శ్రావణి పరుగున అక్కడ నుంచి ముందే వెళ్ళిపోయింది. కృష్ణవర్మ, జరిగే కార్యక్రమాలను సాఫీగా జరగనివ్వు. మధ్య మధ్యలో ఇలా వచ్చి డోర్లు వేసుకుంటే, శ్రావణి మధ్యలో అరిస్తే మేమేమనుకోవాలి? ఏదో సినిమా జ్ఞానం మాత్రం కలిగిన వాళ్ళం అని నవ్వుతూ మళ్ళీ అంతలోనే మా అమ్మాయి జీవితం గురించి మాకు బాధ ఉంటుంది కదూ అన్నాడు పెద్ద మనిషిలా నటిస్తూ రవివర్మ. ఊరుకోండి అన్నయ్య, మీరు మా తరపున మాట్లాడతారు, కాసేపు అటువైపు మాట్లాడతారు, కాసేపు ఇటువైపు మాట్లాడతారు. ఇంతకీ ఈ ముఖ్యంగా ఎవరి తరపున మీరు అన్నారు కృష్ణవర్మ నవ్వుతూ. ఏం చేస్తాం కృష్ణవర్మ, పెళ్ళైన తర్వాత మన నిర్ణయాలకు ఖచ్చితమైన మార్గాలుండవు. పెళ్లి కొడుకు తరపున ఉందామని అంటే పెళ్లి కూతురక్క నా వైపు కోపంగా చూస్తే నాకు భయం కదూ. అదే మీ వదిన గారు. అందుకే మళ్ళీ వాళ్ళ వైపు వెళ్తున్నాను. ఇందులో నా తప్పేం లేదు అన్నాడు రవివర్మ. అసలు లేదు పాపం. అసలు మీరు ఏమిటి కృష్ణవర్మ గారు, పంతులు గారు వెయిట్ చేస్తున్నారు మీకోసం. పదండి అని అందరినీ అక్కడ నుండి తీసుకెళ్ళింది ధరణి. పెళ్లి కొడుకు పంతుళ్ళ ఇద్దరి మధ్య నిలబడ్డాడు. పెళ్లి కొడుకుకు ఇచ్చే భారీ కానుకలు ఇవ్వండి. అప్పుడే పెళ్లి కొడుకు కాశీకి వెళ్లకుండా మానేస్తాడు అని మాకు రహస్యంగా చెప్పారు అన్నారు పంతులు నవ్వుతూ. అయ్యో, అసలైన భారీ కానుకలు చెప్పకుండానే తీసుకుంటున్నారు. ఇక మా దగ్గరేముంది అన్నారు ధరణి, గీతిక నవ్వుతూ చెల్లి వైపు చూస్తూ. కృష్ణవర్మను చూసి పంతుల వైపు నవ్వుతూ చూస్తూ అమ్మో ధరణి, భలే మాట్లాడుతున్నావుగా అంటూ నవ్వాడు రవివర్మ. అబ్బాయికి కానుకలు ఇవ్వద్దు అంటున్నారు. ఆడపెళ్లి వాళ్ళు ముందే అన్నీ పుచ్చుకున్నారు అంటున్నారు. వారికి పెద్దగా నన్ను నియమించారు అన్నాడు రవివర్మ. అది ఏమీ కుదరదు. పెళ్లి కొడుక్కి భారీ కానుకలు ఇవ్వాల్సిందే అంటూ నవ్వింది రవలి. ఆ ముచ్చట్లు చూస్తున్న వారికి ఎంతో ఆనందం కలిగింది. ఇంతలో దేవిక శ్రీనివాస్ గారు నవరత్నాలతో చేయించిన ఖరీదైన బంగారు దండను తమ స్వహస్తాలతో అల్లుడు గారి మెడలో వేశారు. రవివర్మ గారు, దేవా కూడా ఇక్కడ నిలబడాలి అంటూ ఆనంద్ గారు పిలిచేసరికి నవ్వుతూ వాళ్ళు కూడా వచ్చి కృష్ణవర్మ ఎదురు నిలబడ్డారు. ముగ్గురల్లులకు సమానంగా ఖర్చు పెట్టి చేయించిన చైన్స్ అంటూ రవివర్మ మెడలో శ్రీనివాసరావు గారు వేస్తే, దేవా మెడలో ఆనంద్ గారు వేశారు గొలుసును. మొత్తానికి పెళ్లి కొడుకుకు అలక తమ తోడల్లులకు కూడా కానుకలు తెచ్చేలా ఉన్నాయి అంటూ నవ్వారు పంతులు. దామోదర వర్మ గారు చెప్పడంతో పంతులకు పట్టుబట్టలు, ముత్యాల దండలు బహుకరించారు తాంబూలంతో సహా. కృష్ణవర్మ గారు ఇక ఆనందాలు, విందులు, వినోదాలు మీ ఇష్టం. ఈ రోజంతా మీకే వదిలేస్తున్నాం అంటూ నవ్వేశారు పంతులు. చెప్పాను కదా, పందాలు, విందులు, వినోదాలు
నాటకాలు, నాట్య కార్యక్రమాలు అన్నీ గుర్తొస్తున్నాయి. కాదు అని చెప్పి వెళ్ళిపోయారు పంతులు. ఆ తర్వాత ధరణి, గీతిక ఇద్దరూ కూడా పెళ్లి కూతురు అందంగా తన మెడలో ధరించిన పగడాల మాలను తీసి, ఇదిగో అంటూ ఇది ఒక చోట దాచిపెడుతున్నాను. పెళ్లి కొడుకు కనిపెట్టాలు. 15 నిమిషాలు మాత్రమే సమయం. వాళ్ళ బృందం సహాయం చేయవచ్చు. అప్పుడే ఆటపాటలతో మా అమ్మాయి పెళ్లి కొడుకుతో డాన్స్ వేస్తుంది. లేకపోతే లేదు అని చెప్పేశారు మొహమాటం లేకుండా. పెద్ద జంటలు ఆనందంగా నవ్వుతూ ఉన్నారు. దుర్గమ్మ గారికి చాలా సంతోషంగా ఉంది. భర్త చేతిని పదే పదే తన చేతుల్లోకి తీసుకొని అలా నిమురుతూ ఉన్నారు. అవును, అన్నిటికన్నా స్పర్శ వల్ల కలిగిన గుర్తులు చాలా వరకు జ్ఞాపకాలను కళ్ళకు ముందుకు తీసుకొస్తాయి. అందుకే ఏ క్షణం వృధా పోకుండా తనకు కుదిరిన విధానంగా ప్రయత్నిస్తున్నారు దుర్గమ్మ గారు తెలివిగా. ధరణి, గీతిక, శ్రావణి వాళ్ళు లోపలికి వెళ్ళి వచ్చారు. శ్రావణి దండను ఒక చోట భద్రంగా పెట్టాము. తెలుసుకోవాలి పెళ్ళికొడుకు గారు అంటూ నవ్వుతూ చెప్పారు గీతిక, ధరణి కృష్ణవర్మతో. అదేమైనా పెద్ద గొప్ప విషయమా? ఇప్పుడే పట్టిస్తాడు మా కృష్ణవర్మ అంటూ నవ్వేశారు రవివర్మ, దేవ. బావగారు మీరు గెలవాలి అన్నాడు రాజా. ఒరేయ్, ఇందాక నుండి చూస్తున్నాను నువ్వెవరి తరపున అసలు అంటూ ధరణి, గీతిక తమ్ముడు చెవి పట్టుకున్నారు. అందరూ పకపక నవ్వేశారు. కృష్ణవర్మ అత్త మామూలు మామలు ఇచ్చిన బట్టలు మార్చుకొని పెద్ద హీరోలాగా యాక్షన్ చేస్తూ సెల్ ఫోన్లో దానికి తగ్గ కౌబాయ్ మ్యూజిక్ పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడ చూసినా లేదు. కృష్ణవర్మ రాకపోయేసరికి రవివర్మ, దేవ మేము హెల్ప్ చేయొచ్చు అన్నారు కదూ, వెళ్తున్నామని ధరణికి చెప్పి ఏమీ ఎరగనట్టు లోపలికెళ్ళాడు. పైన చూసావా, కింద చూసావా, ఇటుపక్క చూసావా, అటు చూసావా, రవివర్మ, దేవ ఇద్దరూ అడుగుతుంటే కృష్ణవర్మ చూశానన్నయ్య, చూశాను. హతవిధి కానీ ఎక్కడా కనపడలేదు అంటూ సినిమాలలో హీరోలా భలే యాక్టింగ్ చేస్తున్నాడు కృష్ణవర్మ. మరెక్కడ పెట్టుంటారు అన్నాడు రవివర్మ. అబ్బో, దాయడంలో ఆడవాళ్ళు సిద్ధహస్తులు. వారు దాచే డబ్బులు గాని ఏదీ కనబడవు వారు చెప్పేదాకా. కేవలం మన మాటలతోనే వారిని పడేస్తే లొంగిపోతారు. అలా తెలుసుకోవాలి అన్నాడు దేవ. నాకైతే ఇందాక మీరు వెళ్ళిన రూంలో గాని పెట్టారేమో అన్నాడు రవివర్మ. ముందు చూసింది ఆ రూంలోనే అన్నయ్య అన్నాడు కృష్ణవర్మ. చెప్పాలంటే అక్కడున్న గాజు పాత్రలు, కుండలు, బిందెలు అలాంటివి కూడా అన్నీ చూశారు పాపం. టైం కూడా ఇచ్చారు. పావుగంట సమయం అయిపోవస్తుంది. ఊరుకోరు పదండి అంటూ బయటకు వెళ్లారు. చిట్టి చిట్కా వేద్దామన్నాడు కృష్ణవర్మ. హా, మాకు దొరికిందన్నాడు కృష్ణవర్మ. దొరికిందట అని ధరణి, గీతిక, శ్రావణి ముగ్గురు నవ్వుకున్నారు. ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని కన్ఫర్మ్ అన్నయ్య, లోపలెక్కడో పెట్టలేదు వాళ్ళు. నాకు తెలియని చోటు అంటే మనం వెతకని చోటు ఎక్కడ? సరే, మరి ఏదైనా హింట్ ఇస్తారా వదిన గారు అన్నాడు కృష్ణవర్మ నవ్వుతూ. కృష్ణవర్మ శ్రావణి దగ్గరగా వస్తున్నాడు. అటువంటప్పుడు శ్రావణి కళ్ళల్లో ఒక రకమైన భావనను గమనించేశాడు కృష్ణవర్మ. ఆహా, ఏమి పెళ్లి కూతురు! ఎంత అదృష్టము! ఎన్ని జన్మల బంధమో! ఇటువంటి అమ్మాయి దొరకాలంటే ఎలాంటి పువ్వులు పెట్టి పూజించాలి అంటూ శ్రావణి తలలో పెట్టుకున్న పువ్వుల మీద అలంకారంగా పెట్టుకున్న పగడాల దండ తీసి చేతికిచ్చాడు కృష్ణవర్మ. అంటే పెద్దగా అరిచారు అందరూ సంతోషంగా. అబ్బా, అలా ఎలా, నువ్వే చెప్పుంటావు అన్నది శ్రావణి వైపు చూస్తూ గీతిక. నేను అస్సలు చెప్పలేదక్కా అన్నది శ్రావణి. మనం ఇక్కడే ఉన్నాం, అదెక్కడ చెప్పింది అన్నది ధరణి. కాకపోతే కృష్ణ గారు వస్తుంటే నా దగ్గరే ఉంది అన్నట్లుగా వెనక్కి తగ్గానేమో. అసలే తెలివిగలవాడు కదూ, మరి అలా అనుకొని ఉంటాడు మాయగాడు అన్నది చిన్నగా శ్రావణి. సరే, ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళు చెప్పినట్టు వినాలి అన్నాడు రవివర్మ. అలాగే చెప్పండి. ఇప్పుడు మేము పెట్టే పోటీ అయ్యాక అందరం భోజనాలు చేద్దాం. కానీ ఇప్పుడు జరిగే పోటీల్లో కూడా మీరు ఓడిపోతే మీరు మాకు స్వయంగా వడ్డించి తినిపించాలి అన్నాడు రవివర్మ ధరణి వైపు చూస్తూ. ఇది చాలా బావుంది అన్నాడు దేవ. ఓకే అన్నాడు కృష్ణ. అందుకని ఈ పోటీల్లో మీరు కూడా గెలవాల్సి ఉంటుంది అన్నాడు రవివర్మ. చెప్పండి. కృష్ణవర్మ ఉంగరాన్ని ఒక చోట పెడతాము, మీరు కనిపెట్టాలి. చూడండి అంటున్న రవివర్మ మాటలకు తప్పనిసరిగా కనిపెడతాము అన్నారు. అమ్మాయిలము మామూలు వాళ్ళం కాదు అన్నారు ధరణి గ్యాంగ్ అందరూ ఉత్సాహంగా. మేమైతే అందరికీ ఛాన్స్ ఇస్తున్నాము. పెద్దవాళ్ళు కూడా ఇందులో పాల్గొనవచ్చు అన్నాడు దేవా స్టైల్‌గా.
అమ్మో! మీ తిప్పలు మీరు పడండి. మాకెందుకు ఆ గోల అన్నారు దుర్గమ్మ గారు నవ్వుతూ. నిజం నిజం. మీ వయసు వారికి సాధ్యం దాచడం, దాచుకోవడం మనకెందుకు అన్నారు దామోదర వర్మ గారు పకపక నవ్వుతూ. శ్రావణి ఈ పోటీల్లో నువ్వు గెలవాలి అని కోరుకుంటున్నాను అంటూ అందరి ముందు నేను గెలిచినందుకు నువ్వు ముద్దు పెట్టాలి నాకు అనుకున్నాను. కానీ నేను నీకు ముద్దు పెడతాను అంటూ అందరి ముందు శ్రావణిని దగ్గరకు తీసుకొని అందరూ భయపడి కళ్ళు మూసుకుంటే కృష్ణవర్మ శ్రావణి నుదుటి మీద ముద్దు పెట్టాడు. అంతే. అబ్బా! కృష్ణవర్మ మరీ ఇలాగా ఈ ముద్దు ఎవరైనా పెడతారు అంటూ నవ్వేశారు రవివర్మ. దేవ, సరద పందెం మొదలయ్యింది. శ్రావణి, గీతిక, ధరణి ముగ్గురు కూడా కృష్ణవర్మ ఉంగరాన్ని వెతకటానికి వెళ్లారు. లోపలికి వెళ్లి చాలాసేపు ఉన్నారు. అంటే ఈ గదిలో పెట్టలేదు. లోపలే పెట్టి ఉంటారు అన్నది ధరణి. అవునక్క, ఎంతైనా లాయర్ కదూ, కనబడుతుంది. మనం గెలుస్తాము అన్నది గీతిక. సరదాగా సాగుతూ ఉంది పెళ్ళిళ్ళ సందడి. ఈ పెళ్లి సందడి ఇంకా ఉంది. తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్‌లో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.